హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. లాస్ట్ వీడియోలో నేను కటింగ్ చూపించాను కదా, ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను. ఈ డ్రెస్ కంప్లీట్గా కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది అన్నమాట. ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు ఈ డ్రెస్ కూడా కుట్టాను, బట్ ఇది షూట్ చేయలేదు, జస్ట్ పిక్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ డ్రెస్ మొత్తం కుట్టాక ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. డిజైనర్ స్లీవ్స్ అండ్ నెక్ డిజైన్ అండ్ కెన్తో కుట్టాను. ఈ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే ప్రిల్స్ పెట్టుకోవడం కోసం పీసెస్ అన్నీ కట్ చేసాం కదా, అవన్నీ ఒకదానికొకటి కలిపి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా. ఇంకా అన్ని పీసెస్ని ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రిల్స్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ప్రిల్స్ కొంచెం దూరంగా పెడుతున్నాను, కొంచెం తక్కువ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే క్లాత్ కొంచెం తక్కువగా ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పెడుతున్నా. మీ దగ్గర క్లాత్ కనుక ఎక్కువ ఉంటే కొంచెం ప్రిల్స్ అనేవి దగ్గరగానే పెట్టండి, లుక్ ఇంకా చాలా బాగుంటుంది. సో మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని తీసుకొని ఒక సైడ్, ఎటన్నా ఒక సైడ్ కొంచెం స్టిచ్ వేసుకోవాలి. నేనైతే వేసిన ఇక్కడ ఈ విధంగా ఉంది. కొంచెం ఈ విధంగా కొంచెం వేసుకోవాలి స్టిచ్. ఆ తర్వాత ఎటన్నా ఒక చివరి నుంచి ఈ ప్రిల్స్ని స్టార్ట్ చేయాలి ఇంకా కుట్టడం. ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసి ఇంకా కంప్లీట్గా ఇదే విధంగా మొత్తం అటాచ్ చేసేసేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇంకా మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది. ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. ఒక్కసారి ఆ కటింగ్ వీడియో కనుక చూస్తే మాత్రం ఇంకా ఎన్ని రకాల లాంగ్ ఫ్రాక్స్ అయినా సరే మీరే ఈజీగా కుట్టేసుకోవచ్చు, ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా అంత ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ కటింగ్ వీడియోలో. ఇక్కడ ఇంకా లైనింగ్ని జాయింట్స్ వస్తాయి కదా లైనింగ్కి, అవి అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 2 పీసెస్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు కట్స్ పెట్టాం కదా చిన్నగా గుర్తు కోసం, ఇంకా అక్కడ పెట్టేసి అక్కడ నుండి ఈ విధంగా జాయింట్ చేయాలి నేను చూపిస్తున్నట్లు. సో ఈ విధంగా ఉంటుంది జాయింట్ చేసిన తర్వాత. ఇప్పుడు జాయింట్ చేసిన తర్వాత లైనింగ్ని కింద ఈ విధంగా నీట్గా వేసి ముడతలు లేకుండా ఇప్పుడు ఏం చేయాలంటే కింద నుండి పైనకి 21 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి 21 ఇంచెస్కి. ఈ విధంగా అన్నమాట.
ఆ తర్వాత కెన్కెన్ని తీసుకొని కెన్కెన్ ఇక్కడ 20 ఇంచెస్కి తీసుకుంటున్నాము. ఇక్కడ పొడవు 20 ఇంచెస్ కెన్కెన్ది. ఈ విధంగా తీసుకొని ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా దాని మీదనే పెట్టుకుంటూ చుట్టూ ఇదే విధంగా ఇంకా మొత్తం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఇంకా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలి. నేనైతే కంప్లీట్గా కెన్ అటాచ్ చేసేసాను. ఆ తర్వాత దీని మీద నుంచి ఇంకొక 21 ఇంచెస్ ఉండేలా క్లాత్ని తీసుకొని ఈ కెన్ మీద నుంచే పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేసేసేయాలి కంప్లీట్గా. దీని మీద మొత్తం నేనైతే కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. ఆ తర్వాత దీని మీద నుంచి లైనింగ్ మీద నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి నడుము దగ్గర అంటే వేస్ట్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేశాక ఈ విధంగా ఉంది. ఇప్పుడు బాడీ పార్ట్లో ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ కుడుతున్నాను. ఇక్కడ నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత టక్స్ పెట్టుకోవాలి చిన్నగా. నెక్ నీట్గా వస్తుంది ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే. ఆ తర్వాత రివర్స్ చేయాలి. ఈ విధంగా ఉందన్నమాట. ఆ తర్వాత నెక్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత రివర్స్ చేసి లైనింగ్ మీద నుంచి చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. సో ఫ్రంట్ కూడా కుట్టేసిన అయిపోయింది. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో కొంచెం డీప్ తీయాలి. నేను కటింగ్ చేసేటప్పుడు తీయలేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తా అని చెప్పాను కదా, ఇప్పుడు తీస్తున్నాను అన్నమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కలిపి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి.
సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కుట్టుకోవాలి. ఇక్కడ నుండి నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ట్రిల్స్ అయితే చిన్న చిన్నగా పెట్టాలి. ఆ తర్వాత ఆపోజిట్లో పెట్టాలి అన్నమాట ఫ్రిల్స్ నేను చూపించే విధంగా. టూ స్లీవ్స్ని ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత రెండు మెయిన్ సైడ్ నుంచి లోపలికి ఉంచేసి కొంచెం డీప్ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఇది మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ గుర్తుండేలా. ఇక్కడ చివర్లో కొంచెం నేను ఒక 3 ఇంచెస్ విడుతులో క్లాత్ తీసుకొని ఒక పట్టీలాగా వేస్తున్నా, ఎందుకంటే లుక్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేస్తే. ఇక్కడ స్లీవ్స్ కోసం ఆ తర్వాత పైనుండి ఒక స్టిచ్ వేయాలి. టూ స్లీవ్స్ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత నార్మల్గా హ్యాండ్ని ఏ విధంగా అటాచ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్ నుంచి ఈ విధంగా పెట్టేసి మిడిల్ నుంచి ఒక సైడ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ చేస్తే ఏమవుతుందంటే నీట్గా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ బాటమ్ పార్ట్ బాడీ పార్ట్ రెండింటిని కలిపి వేస్ట్ దగ్గర జాయింట్ చేయాలి. కింద లేయర్కి కింద దాన్ని, పై లేయర్కి పై దాన్ని ఇట్లా జాయింట్ చేసేసేయాలి. నేనైతే ఇక్కడ జాయిన్ చేసిన. ఆ తర్వాత ఇంకా ఫిట్టింగ్ స్టిచ్ వేస్తున్నాను అన్నమాట. మార్కింగ్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసాం కదా, డైరెక్ట్ అదే మార్కింగ్ మీద నుంచి స్టిచ్ వేస్తే కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకంటే లూజ్ అవ్వదు, టైట్ అవ్వదు. కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసాం కదా, ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా అదే మార్కింగ్ మీద నుంచి ఒక స్టిచ్ కనుక వేసుకుంటే కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ మార్కింగ్ మీద నుంచే ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్
ఇంకా డ్రెస్ అంతా ఇప్పటి నుంచి కుట్టడం కొంచెం బాగా కష్టమైపోతుంది, ఎందుకంటే కెన్ వేసాం కాబట్టి అది కిందికి జారిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు స్టిచ్ వంకర్ టింకర్ వస్తుంటుంది అన్నమాట. కొంచెం బాగా కష్టమవుతుంది, అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఇక్కడ అసలు స్టిచ్ వేయడానికే రాదన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే పిన్స్ అన్నీ పెట్టుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే స్టిచ్ వేయాలనుకుంటున్నామో అక్కడ ఫస్టే పిన్స్ పెట్టుకొని కుట్టుకున్నట్లయితే ఈజీ అవుతుంది, జారిపోకుండా అంతా నీట్గా ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ఒక 5 లేదా 6 ఇంచెస్ వరకు కిందకు వేసి ఆ తర్వాత అక్కడ కొంచెం రబ్ చేసి ఆపేసి ఆ తర్వాత లైనింగ్ని పైన కనేసి ఓన్లీ మెయిన్ పార్ట్ని మాత్రమే పట్టుకొని ఇక్కడ నుండి కింద వరకు స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కంప్లీట్గా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ పార్ట్ని లోపలికి అనేసి ఓన్లీ లైనింగ్ మాత్రమే పట్టుకొని పైనుండి కింద వరకు ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇంకా అవతల సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా స్టిచెస్ ఎన్ని కావాలన్నా సరే ఇంకా మనం వేసుకోవచ్చు. సో ఇక్కడ డోరీస్ నేను అటాచ్ చేస్తున్నాను. ఈ డోరీస్ అయితే చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి నేను ఇంకా ఇవి చూపించలేదు. సో ఇప్పుడు వీటిని అటాచ్ చేసేసుకోవడమే. ఇంకా కంప్లీట్గా డోరీస్ కొట్టేసుకున్న తర్వాత కింద డ్రెస్ మొత్తం పీకో చేస్తే డ్రెస్ మొత్తం కంప్లీట్గా అయిపోయినట్లే. ఇంకా కాకపోతే నేనైతే పీకో అయితే చేయలేదు, ఇంకా అంటే అంత ఓపిక లేదనమాట, చాలా అలసిపోయిన ఇది అయిపోయేటప్పటికి. ఇంకా అలానే షూట్ చేశాను అన్నమాట, అంటే పిక్స్ కూడా తీసి వీడియో తీసిన. అంటే ఇంకా పీకో చేశాక ఇంకా బాగుంది లుక్, కింద ఇంకెక్కువ బౌన్సీగా వచ్చింది, ఇంకా లుక్ బాగుంది. సో నేను ఇక్కడ చూపిస్తుంది అయితే పీకో చేయలేదు, అదేవిధంగా నేను అట్లనే చూపిస్తున్నాను అన్నమాట. సో కంప్లీట్గా డ్రెస్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. లైక్ ఈ విధంగా చూపించేదానికంటే వేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే, లుక్ చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్.